Good evening, all of you. Today, in our new topic, the topic name is mind calculation. Mind calculation. Here, one word is very important. That means percentage. Here, percentage. Percentage. Here, the word percent. The word will be described into per cent age. We are always calculated for to consider every hundred, to consider every 100. Okay, every 100. To convert any number, multiply with 100, which means to convert any number, multiply with 100. Here in turn 1 is equal to 1 by 1 into 100, which means percent. We have to change into the number percentage, that is equal to 100%. Here the value 1 is equal to 100%. Normally we are going to start. 4 pillars are very important. That is 4 pillars are very important. First one, tables. You have to must and should learn tables up to 20, 1 to 20, and 50 squares, up to 50 squares, 50 squares, and third one, 25 cubes up to 25. Okay, next, fraction table. These are the very important for in our arithmetic and pure maths and reasoning. Anywhere these are the very important. Tables are tables up to 20 and up to 50 squares, up to 25 cubes, and fraction table. So these are the 4 pillars are very important in our chapter. సో అందరూ కూడా 1 to 20 వరకు టేబుల్స్ అనేటివి ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. 1 to అట్లీస్ట్ 1 to 10 వరకు ఉన్నా కూడా మనకి నో ప్రాబ్లం. క్యాల్కులేషన్ అనేది మనం చేసేటప్పుడు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చెప్పగలుగుతాను. అండ్ ఈ స్క్వేర్స్ అన్నప్పుడు మీరు ఈజీగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 35 స్క్వేర్ అని అడిగింది అనుకోండి, 35 స్క్వేర్ అని అడిగితే మనం ఏం చేస్తామని అంటే 35 into 35 అని రాసి ఇట్లా క్యాల్కులేట్ చేస్తారు. 5 5s are 25, 2 క్యారీ, 5 3s are 15, 15 plus 2 175, 35 3s are ఇక్కడ 5 3s are 15, 1 carry, 3 3s are 9, 9 plus 1 10. Here you have to calculate 5, 7 plus 5 12, 1 plus 1 2, that is 1 1 2 2 5. Okay, here the 35 squares means 12 25. Here the logic is there. One more logic. Here the 35 square means 5 square means 5 square. 5 square is equal to 25. 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 3 into 4. 3 4s are 12. ఈజీ. 3 4s are 12. ఇలా మీరు క్యాల్కులేట్ చేయాలి ఖచ్చితంగా. ఎవ్రీ ప్రాబ్లం ఏదైనా కూడా ఖచ్చితంగా అబ్జర్వ్. ఇటువంటి చిన్న లాజిక్స్ ఉంటాయి. మనం స్క్వేర్స్ చెప్పేటప్పుడు ఈ టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తాం. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని లాజిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. అంటే మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఒకట్ల స్థానంలో ఉంటుందో దాని స్క్వేర్ ఏదైతే వస్తుందో ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారా కూడా మనం ఆప్షన్ వెరిఫై చేసే అవకాశం ఉంటుంది.
ఓకే, ఇవి 50 స్క్వేర్స్ వరకు ఖచ్చితంగా అందరు నేర్చుకొని ఉండాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 45 స్క్వేర్ అంటే ఎంత అనేది మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఈజీగా ఫాస్ట్గా చెప్పేసేయాలి. 5 స్క్వేర్ అంటే 25. 4 5 ఎంత, 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత వస్తుంది 5. 4 5 ఎంత వస్తుంది 20, 25. ఓకే, నెక్స్ట్ క్యూబ్స్ అప్ టు మనకి 25 వరకు నేర్చుకోవాలి. ఇక్కడ నేను రాసినాను కదా ఫ్రాక్షన్ టేబుల్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది లేకపోతే ఏ ప్రాబ్లం అయినా మనం చేయలేం. ఫ్రాక్షన్ టేబుల్ మీకు ఐడియా ఉంటే మీకు ఏ చాప్టర్ అయినా టైమ్ అండ్ వర్కే కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్సే కావచ్చు, ఏదైనా కూడా ఈజీగా ఫ్రాక్షన్లలో ఇచ్చినప్పుడు ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నేను ఫ్రాక్షన్ టేబుల్ అనేది మీకు 1 by 1 రాపిస్తా, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఓకే రైట్. క్లాసెస్ అనేవి ఖచ్చితంగా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో రెండు రకాలుగా మేము చెప్తాం. ఓకే, మీరు ప్రతిదీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. క్వశ్చన్ కూడా రాస్తాం, ఆన్సర్ కూడా రాస్తాం. ఓకే, ఫ్రాక్షన్ టేబుల్. here fraction table. ఫ్రాక్షన్ టేబుల్ చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ 1 అంటే ఎంత వచ్చింది, ఇక్కడ 1 వాల్యూ ఎంత 100%. సేమ్ అదే రాయండి ఇక్కడ ఫస్ట్ వన్. హియర్ 1 అంటే ఎంత 100%. 1లో హాఫ్ అంటే ఏం చేస్తారు, మళ్ళీ 1/2 కదా. 1/2 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 100లో హాఫ్ ఎంత 50%. నెక్స్ట్ వన్ ఇందులో ఆఫ్ చేయండి. 1/2లో ఆఫ్ చేస్తే 50లో ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది 1/4 వస్తుంది. 1/4 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 25%. నెక్స్ట్ వన్ ఇందులో కూడా ఆఫ్ చేయండి. 1/8. 1/8 అంటే ఎంత వస్తుంది, 1/8 అంటే 12.5%. 12.5%, విచ్ మీన్స్ 25లో ఆఫ్ ఎంత 12.5. ఇవన్నీ మీకు మైండ్లో ఉండాలి, నేను రాసే ప్రతి ఒక్కటి కూడా. నెక్స్ట్ వన్ దీనిలో కూడా ఆఫ్ చేయండి. దీనిలో ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది 1/16 ఆఫ్ చేస్తే 1/16 పార్ట్స్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది 12.5. 12.5 నుంచి ఇందులో ఆఫ్ చేస్తే 12లో ఆఫ్ 6, 1/2లో ఆఫ్ 1/4. ఇక్కడ రాశారు కదా సేమ్, ఇక్కడ కూడా అదే రాయండి. 6 1/4%. 6 1/4%. దీన్ని సింపుల్గా ఏం రాస్తారంటే 6.25%గా రాస్తారు. 6.25%గా రాస్తారు. నెక్స్ట్ వన్ ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 3/4. 3/4 అంటే ఎంత వస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ 1/4 అంటే ఎంత 25. ఇక్కడ 1/4 అంటే 25 కదా. ఇక్కడ 1/4 అంటే 25. ఇక్కడ 3/4 అంటే ఎంత వస్తుంది 3 మల్టిపుల్ 25. 3 ఎంత 75%. అర్థమవుతుందా? ఓకే, దీన్ని సింపుల్గా 3 into 1/4గా రాసుకోవచ్చు కదా. 3 into 1/4 అంటే ఎంత వస్తుంది 3 into 25%. క్యాలిక్యులేట్ చేయండి, డైరెక్ట్ 75% అది వస్తుంది. ఇట్లా ఈజీగా గుర్తుండాలి. 3/4 వచ్చిందని అంటే ప్రతిసారి ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేయలేం. అందుకే 3/4 వచ్చిందంటే డైరెక్ట్ ఏం రాయాలి 75% అని రాయాలి. నెక్స్ట్ వన్ 1/3. 1/3 అంటే మీకు ఆల్రెడీ తెలుసు 1 అంటే 100. 100/3 క్యాలిక్యులేట్ చేయండి. 1 అంటే 100. 100/3ని క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మీకు క్యాన్సల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 3 1 టైం. ఇక్కడ చూడండి క్యాన్సలేషన్ 3 3s are 9. మళ్ళీ ఎంత క్యారీ అయితే 10. నెక్స్ట్ ఎంత ఉందో 3 3s are 9. పాయింట్ పెట్టండి. మళ్ళీ అప్ టు 10 అట్లా కాన్స్టాంట్గా రిపీట్ అవుతూనే ఉంటుంది. దాన్ని సింపుల్గా 33.33%గా రాసుకోవచ్చు. 33.33%. దీన్ని సింపుల్గా ఏం రాసుకోవచ్చు అని అంటే 33
1/3%గా రాసుకోవచ్చు. 33 1/3%. ఇప్పుడు దీన్ని ఇంటూ 2 తోటి మల్టిప్లై చేయండి. ఇంటూ 2 తోటి మల్టిప్లై చేస్తే 2/3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 33 2 ఎంత? 66 కదా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 2 తోటి మల్టిప్లై అంటే 66.66%. దట్ ఈస్ ఈక్వల్ టు 66 2/3%. అర్థమవుతుందా? ఇది ఇక్కడ చూడండి 3/4 1/3 2/3. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ 3 వరకు అయిపోయింది. నెక్స్ట్ 5 చూద్దాం. 5 నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టేబుల్ చూడండి. మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ డినామినేటర్ 5. 1/5 అంటే ఎంత? 20%. ఎట్లా వస్తుందో తెలుసు కదా. 1 అంటే ఎంత? 100. 5 అంటే 5. ఓకే, పర్సంటేజ్ చేంజ్ చేయండి. 5 1 10 5 20 times. దట్ ఈస్ ఈక్వల్ టు 20%. ఓకే, నెక్స్ట్ 2 తోటి మల్టిప్లై చేయండి, 3 తోటి మల్టిప్లై చేయండి, 4 తో మల్టిప్లై చేయండి. ఓకే, 2/5 అంటే ఎంత వస్తుంది? మీకు ఆల్రెడీ తెలుసు. దీన్ని ఏం రాసుకోవచ్చు? 2 × 1/5 అని రాసుకోవచ్చు కదా. 2 × 1/5 అంటే 2 × 20%. దట్ ఈస్ ఈక్వల్ ఎంత వస్తుంది? 40%. 40%. నెక్స్ట్ వన్, నెక్స్ట్ 3 తో మల్టిప్లై చేయండి. 3/5 ఈక్వల్ ఎంత వస్తుంది? 23 ఎంత? 60%. నెక్స్ట్ 4 తో మల్టిప్లై చేయండి. 4/5 ఈక్వల్ ఎంత వస్తుంది? 4 20 ఎంత? 80%. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1/5 అనేది ఎంత ఉంటుందో, ఇక్కడ 1/5 అంటే ఎంత రాసుకున్నాం మనం? 20%. ఈ రిమైనింగ్ ఇది ఒకటి గుర్తుంది అనుకోండి, రిమైనింగ్ ఆల్ ఆర్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ 6 తోటి చూసుకుందాం. ఓకే, ఇక్కడ వరకు అందరు నోట్ డౌన్ చేసుకోండి, చెప్పేటప్పుడు క్లారిటీగా వినండి. నెక్స్ట్ 1/6. 1/6 ఈక్వల్ టు మనం ఏం రాస్తాం? దీని 100/6 కదా. 100/6 తోటి మల్టిప్లై క్యాల్కులేట్ చేయండి. 1/6 అంటే మీకు ఎంత వస్తుంది? ఓకే, 100/6 అంటే ఎంత వస్తుంది? ఒకసారి మీకు 6 టేబుల్ 6 తోటి క్యాన్సల్ చేసేయండి డైరెక్ట్. ఇక్కడ 6 తోటి కాదు, 2 తోటి క్యాన్సల్. 2 3 times. నెక్స్ట్ 2 50 times. ఇక్కడ 50/3 వచ్చింది. మళ్ళీ క్యాన్సల్ చేయండి. 50/3 అంటే మీరు క్యాన్సల్ చేసినా కూడా పాయింట్లలో వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 16.66 సంథింగ్ వస్తుంది. దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో 16 2/3గా రాసుకోవచ్చు కదా. దీన్ని ఎంత? ఇక్కడ చూడండి, 16 × 3 48. 48 + 2 ఎంత వస్తుంది? 50 కదా. 50/3. దీన్ని క్యాల్కులేట్ చేయండి. క్యాన్సల్ చేస్తే మీకు 16.66 సంథింగ్ వస్తుంది. 6 మీరు క్యాల్కులేట్ చేయండి ఒకసారి. ఓకే, 6%. ఓకే, ఇక్కడ 1/6 వీఆర్ డైరెక్ట్లీ 1/6 అని ఇచ్చిండు అంటే మనం ఏం రాయాలి? ఇక్కడ 16 2/3% అని రాయాలి. లేదు అని అంటే 16.66 ఇచ్చినా కూడా 1/6గా కన్వర్ట్ చేసుకోవచ్చు పర్సంటేజ్లో. అదే నోట్లో రాసుకోండి. 1/6 ఈజ్ ఈక్వల్ టు 16 2/3%. 16 2/3%. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ 2/6 కానీ ఇక 2/6 చేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1/3 అవుతుంది. నెక్స్ట్ ఇది 1/3 అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇది అవసరం లేదు. నెక్స్ట్ 3/6 చేసింది అనుకోండి, ఇది 1/2 వస్తుంది. ఇది మీకు అవసరం లేదు. నెక్స్ట్ 4/6 చేసింది అనుకోండి, నెక్స్ట్ ఏం వస్తుంది? 2 2s 4 and 2 3s 2/3 వస్తుంది. మీకు 2/3 వచ్చినప్పుడు కూడా నేను ఆల్రెడీ చెప్పిన 1/3కి మల్టిపుల్ ఇది. నెక్స్ట్ 4 అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి? 5/6. 5/6 మన దగ్గర లేదు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి.
5/6 వాల్యూ రావాలి అని అంటే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 5 ఇంటూ 1/6గా రాసుకోవచ్చు కదా. 5 ఇంటూ 1/6 ఇక్కడ 5 ఇంటూ 1/6 అని అంటే ఇక్కడ 1/6 అంటే ఏంది 16 2/3 కదా. క్యాలిక్యులేట్ చేయండి. 5 ఇంటూ 16 2/3%. సో ఇక్కడ సింపుల్గా 16 5 ఎంత, 16 5 80 80 2/3%. 80 2/3%. ఓకే ఓకే ఇక్కడ చూడండి 80 ఇంటూ 10/3. 80 ఇంటూ 10/3 దీన్ని ఏం రాసుకోవచ్చు, 80 ఇంటూ 80 ప్లస్ 10/3 అని రాసుకోవచ్చు కదా. దీన్ని ఆఫ్ పర్సంటేజ్ రాస్తే చూడండి 80 ప్లస్ 10/3 మనం ఏం రాసుకోవచ్చు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో 3 ఇంటూ 1/3గా రాసుకోవచ్చు కదా. 3 ఆఫ్ 1/3%. దట్ ఈస్ ఈక్వల్ టు 80 ప్లస్ 3 అంటే ఎంత, ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉందంటే రెండింటి కామన్ ఉన్నట్టు 83 1/3%. దీన్ని పాయింట్లలో మనం ఎట్లా రాస్తారు అంటే 83.33%. 83.33%. సో ఇదంతా మీకు ప్రూఫ్ అవసరం లేదు, జస్ట్ ఇది మీరు డైరెక్ట్ 5/6 అని వాల్యూ వచ్చింది అంటే మీకు డైరెక్ట్ 83 1/3% అనేది మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మైండ్లో ఉండాలి. ఓకేనా. ఇక్కడ 80 ఇంటూ 10/3 ఎట్లా రా అంటే ఇక్కడ చూడండి జనరల్గా ఇక్కడ చూడండి ఇక్కడ 5 ఇంటూ 16 అని రాసినాం కదా. 5 ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 16 ప్లస్ 2/3గా రాసుకోవచ్చు కదా, అంతే కదా. 16 ప్లస్ 2/3 క్యాలిక్యులేట్ చేయండి. 5 16 ఎంత 80, 5 2 ఎంత 10/3. దీన్ని ఏం రాసుకోవచ్చు 80 ప్లస్ 10/3గా రాసుకోవచ్చు. ఓకేనా. అందుకే నేను ఇక్కడ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసినాను. 80 ఇంటూ 5 2 10/3%. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6th వరకు అయిపోయింది. నెక్స్ట్ 7 టేబుల్ చూద్దాం. నెక్స్ట్ చూడండి 1/6 అయిపోయింది. నెక్స్ట్ 1/7. ఇక్కడ 1/7 అంటే మీకు ఆల్రెడీ తెలుసు. 1/7 అంటే ఎంత 100/7 కదా. మీరు క్యాలిక్యులేట్ చేయండి, ప్రతి ఇది కాదు, ఎందుకంటే మనకు చాప్టర్స్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయి. స్పీడ్ అనేది కాన్స్టాంట్ ఉండాలి. దీన్ని ఏం రాసుకోవచ్చు 100/7 అంటే 14 2/7 అని రాసుకోవచ్చు కదా. 14 2/7. ఇక్కడ చూడండి 14 7 98 ప్లస్ 2 ఎంత 100/7 అంతే కదా. దీన్నే సింపుల్గా మనం ఏం రాస్తారంటే 14.28%. 14.28%. నెక్స్ట్ 2/7 3/7 అవి చేయండి ఒకసారి. 2/7 అంటే ఎంత వస్తుంది, 2/7 అంటే ఎంత 14 2 ఎంత 28. 28 మళ్ళీ ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి. 28 4/7. నెక్స్ట్ 3/7 చేయండి. నెక్స్ట్ 3/7 చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ 14 3 ఎంత 14 టేబుల్ రావాలి. 42 6/7%. నెక్స్ట్ 4/7. ఇక్కడ 4/7 అంటే ఎంత వస్తుంది 4/7. 4/7 అంటే 14 4 ఎంత 56 8/7. 56 8/7. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తున్నాయి. ఇట్లా రాసినా కరెక్టే. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి డినామినేటర్ లెస్గా ఉంది, న్యూమరేటర్ హైగా ఉన్నప్పుడు 56 ప్లస్ 8/7 నేను ఏం రాస్తున్నా అంటే 8 ఇంటూ 1/7గా రాసుకోవచ్చు కదా. 8/7 నేను ఏం రాస్తున్నా చూడండి 1 ఇంటూ 1/7గా రాసుకోవచ్చు. 7 ఇంటూ 1 7 ప్లస్ 1 7 ఇంటూ 1 7 మళ్ళీ ప్లస్ 1 చేస్తే ఎంత 8/7 వస్తుంది. దీన్ని సింపుల్గా 56 ప్లస్ 1 ఎంత వస్తుంది 57 1/7%. ఓకేనా. మీకు గుర్తుకు లేకపోతే ఇదే గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి నెక్స్ట్
4/7 అయిపోయింది. నెక్స్ట్ 5/7. 5/7 చూడండి. నెక్స్ట్ 5/7 అంటే ఎంత వస్తుంది? 71 3/7%. 71 3/7%. నెక్స్ట్ 6/7 చూడండి. 6/7 అంటే ఎంత వస్తుంది? 85 5/7%. ఎట్లా వస్తుందని మీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చిన మీకు. ఒకసారి ఈ రెండు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 5/7 ఇక్కడ 5/7 అంటే ఏం లేదు, 5 ఇంటూ 1/7 అంతే కదా. 5 ఇంటూ 1/7 అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ 14 5 ఎంత? 80. 14 5 ఎంత? 80. 2 5 ఎంత? 10. 80 ప్లస్ 10/7 దట్ ఈస్ ఈక్వల్ టు 14 5 70. 14 5 70. 70 10/7. దీన్ని ఏం రాసుకోవచ్చు? 10/7ని 10/7 ఏం రాసుకోవచ్చు? 70 ప్లస్ 1 ఇంటూ 3/7గా రాసుకోవచ్చు కదా. 1 3/7 అంటే ఇక్కడ చూడండి 7 1 7 7 ప్లస్ 3 ఎంత? 10. ఓకే, దీన్ని సింపుల్గా 10/7 ఇక్కడ రాశారు కదా, ఇదే ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. టోటల్ 70 ప్లస్ 1 ఎంత? 71. 3/7%. ఓకే, ఇది ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ 6/7 అంటే ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రతిదానికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1/7 మీకు ఇది రావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ 1/7 అంటే ఎంత ఉందనేది మీకు గుర్తుంది అనుకోండి, ఈజీగా మిగతా వాటిని చేసుకోవచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. బాక్స్లో రాసిన ప్రతి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నోట్ డౌన్ చేసుకోండి ఒకసారి, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఒక ప్రాబ్లం రాయండి. జనరల్గా ఒక ప్రాబ్లం రాయండి. ఎగ్జాంపుల్, $85 5/7% ఆఫ్ 686. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 1/7 వస్తే మీకు ఎంత వస్తుంది అనేది చెప్పాను, 14.28. దట్ ఈస్ ఇక్కడ 85 5/7%. 85 5/7% ఇచ్చాడు. సో చూడండి, 85 5/7 అంటే ఎంత? ఇక్కడ 6/7 కదా, గుర్తుపెట్టుకోండి. 6/7 అంటే దీని వాల్యూ ఎంత? ఇక్కడ 6/7. హాఫ్ అంటే ఏంది? ఇంటూ 686. దాన్ని క్యాలిక్యులేట్ చేయండి. చేస్తే ఎంతలో పోతుంది? దీన్ని ఒకసారి సింపుల్గా రావాలి అని అంటే మనకి డైరెక్ట్గా 6/7 ఇంటూ 686ని నేను ఏం రాస్తున్నా అంటే 2 × 343గా రాస్తున్నాను. 2 × 343. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 343 వాల్యూ అనేది దేని ఈక్వల్? ఇది 7³ ఈక్వల్ కదా. ఇది 7³, ఇక్కడ 7 ఉంది. ఇక్కడ క్యాన్సల్ అయితే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 7 స్క్వేర్ ఉంటుంది. 7 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయండి. 6 × 2 × 7 స్క్వేర్ అంటే ఎంత? 49. నెక్స్ట్ 6 2s ఎంత? 12 × 49. దీన్ని కూడా ఎట్లా చేయాలి సార్? 12 × 49 అంటే సింపుల్ థింగ్. 12 × 49ని నేను ఏం రాస్తున్నా అంటే 50 - 1గా రాస్తుంది. రాసుకోవచ్చు. మనం ఎప్పుడు కానీ క్యాలిక్యులేషన్ మైండ్లో ఉండాలి. ఓకేనా? 12 5s ఎంత? 60. అంటే మన ఇంకొక డిజిట్ ఏముంది? 0. 12 50s ఎంత? 600 - 12 1s ఎంత? 12. దట్ ఈస్ 600 - 12 అంటే ఎంత వస్తుంది? 588. ఓకే సార్, ఇదంతా ఎందుకు అని అనుకుంటుంటారు కావచ్చు. జనరల్గా ఇదంతా మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నేను నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇదంతా క్యాలిక్యులేషన్ అనేది చెప్తున్నా.
మ్యాథ్స్ వాళ్ళు ఉంటే మీకు డైరెక్ట్ కలిస్తే డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, నేను నాన్ మ్యాథ్స్ మళ్ళీ చెప్తా ఉన్నా, నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రం చెప్తున్నా ఇవన్నీ. ఓకే, ఎందుకంటే వాళ్ళు పిల్లలు బేసిక్ నుంచి వస్తున్నారు కాబట్టి అందుకే నేను బేసిక్ నుంచే వాళ్ళకి ఎట్లా వచ్చింది అనేది కూడా తెలియాలి. ఎగ్జాక్ట్లీగా కాన్సెప్ట్ ఎంత నువ్వు తోపు అయినా ఎంత పర్ఫెక్ట్ ఉన్నా కూడా కాన్సెప్ట్ లేకపోతే నువ్వు క్లిక్ అవ్వడం కష్టం, గుర్తుపెట్టుకోండి. మాకు ఆ ట్రిక్ తెలుసు, ఈ ట్రిక్ తెలుసు, ట్రిక్ నీకు అన్ని సందర్భాల్లో యూజ్ అవుతుంది అన్నకి లేదు. ఎగ్జామ్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఆ ట్రిక్ గుర్తుకు రాకపోతే ఏం చేస్తావు రా నువ్వు? ఖచ్చితంగా మెథడ్ గుర్తుంటే తప్ప నువ్వు ఏం చేయలేవు అసలు. అట్లీస్ట్ ట్రిక్ రానప్పుడు ఈ మెథడ్ గుర్తుందనుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ వరకు ఇప్పుడు 7 అయిపోయింది. నెక్స్ట్ ఏం టేబుల్ మనకి? టేబుల్ 1/8 అంటే 8. ఇక్కడ 1/8 అంటే ఏం రాస్తారు? డైరెక్ట్ రాస్తా ఉన్నాం 1/8ని. 1/8 అంటే ఎంత? 12 1/2% వస్తుంది. 12 1/2. ఓకే, దీన్నే 12.5%గా రాసుకోవచ్చు. 12.5%. నెక్స్ట్ మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 1/2 మల్టిపుల్లో 1/2% వచ్చిందంటే మీకు ఏం గుర్తుకు రావాలి? 1/8 గుర్తుకు రావాలి. ఓకే, నెక్స్ట్ 2/8 అంటే 1/4 వస్తుంది, అది అవసరం లేదు. నెక్స్ట్ 3/8. 3/8 అంటే 12 3 36, మళ్ళీ 3/2 ఉంది కాబట్టి 1/2 వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీగా 37 1/2% వస్తుంది. నెక్స్ట్ 5/8 చూడండి. 5/8 అంటే ఏం రాస్తారు? మళ్ళీ 12 5 60, 5/2 అంటే మళ్ళీ 2 3 అంటే 62 1/2%. 62 1/2%. 1/2%. ఓకే, అర్థం కాకపోతే ఇక్కడ మీరు రాసుకోండి. 62 1/2%. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎంత? 7/8. 7/8 అంటే ఏం చేస్తారు? 12 7 ఎంత? 84. 12 7 84. నెక్స్ట్ 7/2. 7/2 అంటే నెక్స్ట్ ఎంత వస్తుంది? 2 3 3 2 3 6 1/2 అంటే 84 + 3 దట్ ఈస్ 87 1/2%. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి 7/8 అంటే దీన్ని ఏం లేదు, ఇంతకుముందు చెప్పినట్టే 7 × 1/8 చేయండి. అప్పుడు 7 × 1/8 అంటే ఇక్కడ 1/8 అంటే ఎంత రాశారు మీరు? 12 1/2. దీన్ని కూడా స్ప్లిట్ చేయండి, 12 + 1/2గా రాసుకోవచ్చు కదా. ఓకే, 12 + 1/2%. ఇక్కడ మల్టిప్లై చేయండి, 12 7 ఎంత? 84. నెక్స్ట్ ప్లస్ 7/2. ఈ 7/2ని నేను ఏం రాస్తున్నా అంటే 7/2ని 3 1/2గా రాసుకోవచ్చు. ఇక్కడ 2 3 6, 6 + 1 7, 7/2 అంటే ఇక్కడ 84 + 3 ఏమవుతుంది? అప్పుడు 87. అర్థమవుతుందా? ఇది క్యాల్కులేషన్. ప్రతిదీ అంతే ఉంటుంది, ప్రతి దానికి ప్రూఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు కాన్సెప్ట్ ఐడియా ఉంచుకుంటే ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ప్రాబ్లం చేయండి, ఇక్కడనే రాయండి ఆ ప్రాబ్లం కూడా. సార్ ప్రాబ్లం రాయండి. 87 1/2% ఆఫ్, ఇక్కడ చూడండి 87 1/2. 87 1/2% ఆఫ్ 4096. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి ఒకసారి, దీని ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. ఓకే, 30 సెకండ్స్లో సాల్వ్ చేసేటట్టు ఉండాలి. మీకు ఏం చెప్పినా ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1/2 వచ్చిందని అంటే ఏం కావాలి? డినామినేటర్లో 8 ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 87 ఎక్కడ వస్తుంది అంటే 8 టేబుల్లో ఫ్రాక్షన్లో 8 టేబుల్లో 7/8. ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 వచ్చిందంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది? 7/8 అంటే 7/8 × 4096.
దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 7/8 ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 4096 8 ఇంటూ 512 అని రాసుకోవచ్చు కదా. ఎట్లా రాసుకోవచ్చు సార్ డైరెక్ట్ అని అంటే 5 8 ఎంత 500 ఇంటూ 8 5 8 ఎంత 40 తర్వాత 2 zeros 4000 నెక్స్ట్ 12 8 ఎంత 96 ప్లస్ 96 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మళ్ళీ ఇదే వస్తుంది కదా. అందుకే ఇట్లా సింపుల్గా రాసింది. నెక్స్ట్ 88 క్యాన్సల్ 7 ఇంటూ 512 7 ఇంటూ 512 వచ్చినప్పుడు ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ ట్రిక్ చెప్తున్నాం వినండి. ఇక్కడనే 7 ఇంటూ 512 అంటే దీన్ని 500 ప్లస్ 12గా రాసుకోవచ్చు కదా. అందుకే నేను 1 to 20 వరకు టేబుల్స్ ఐడియా వచ్చి ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 7 5 ఎంత ఫస్ట్ ఈ డిజిట్స్ అబ్జర్వ్ చేయండి. 7 5 35 తర్వాత 2 zeros 3500 12 7 ఎంత 84. ఓకే, 3500 ప్లస్ 84 ఎంత వస్తుంది 3584. ఇది ఆన్సర్. 87 1/2% ఆఫ్ 4096 వాల్యూ ఎంత అంటే 3584. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇట్లా. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఏంటిది 9. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి 1/9 వస్తే సింపుల్గా 11 1/9% గుర్తుపెట్టుకోండి. 11 1/9%. 11 1/9%. దీన్నే సింపుల్గా 11.1111%గా రాసుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు 100/9 100/9 అంటే ఎంత వస్తుంది 11 ఇంటూ 9 99 ప్లస్ 1 100. సో ఇక్కడ ఎక్కడ అంటే మీకు డినామినేటర్ 9 వచ్చింది అనుకోండి 11కి మల్టిపుల్ ఉంటుంది. 9 డినామినేటర్ వస్తే 11కి మల్టిపుల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2/9 ఎంత వస్తుంది 22 2/9%. నెక్స్ట్ 3/9 తీసుకోండి. 3/9 తీసుకుంటే 33 3/9 అంటే 1/3 అంటే సారీ ఇది 3/9 అంటే 1/3 కదా. 1/3 అంటే 33.33% వస్తుంది. సింపుల్గా 1/3గా రాసుకోవచ్చు. ఓకే, 1/3గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 4/9 చేయండి. 4/9 చేస్తే ఎంత 11 4 ఎంత 44 4/9%. నెక్స్ట్ ఏం రాయాలి నెక్స్ట్ 5/9 మీరు క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ 5/9 ఎంత వస్తుందో చెప్పండి. నెక్స్ట్ 6/9 ఇది కూడా చెప్పండి. 7/9 ఇది కూడా చెప్పండి. 8/9 ఇది కూడా చెప్పండి. ప్రతిదానికి ఏం లేదు 11 టేబుల్ అని చెప్పాను కదా. 11 5 ఎంత వస్తుంది ఇక్కడ న్యూమరేటర్లో 11 5 55 5/9%. నెక్స్ట్ 11 6 66 6/9%. నెక్స్ట్ 11 7 ఎంత వస్తుంది 77 7/9%. నెక్స్ట్ 8 11 88 8/9%. ఓకే, ఇది టేబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం స్టార్ట్ చేసేటి అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 10 అయిపోయింది 9 అయిపోయింది. నెక్స్ట్ టేబుల్ ఏమొస్తుంది 10. ఇక్కడ చూడండి 10 1/10 అంటే ఎంత వస్తుంది అది డైరెక్ట్ మీకు ఇది ఈజీ గుర్తుండాలి 10% వస్తుంది. ఓకేనా, ఇది ఈజీగా ప్రతిసారి చేయలేము మనం. 1/10 అంటే 10%. నెక్స్ట్ లాస్ట్ నాట్ ద లీస్ట్ 1/11. 1/11 అంటే ఎంత వస్తుంది 1/11. 1/11 అంటే
11కి 9 మల్టిపుల్ 9కి 11 మల్టిపుల్స్ వచ్చినాయి కదా, ఇక్కడ 9కి 11 మల్టిపుల్స్, 11కి ఏమొస్తాయి 9 మల్టిపుల్స్ వస్తాయి, ఇక్కడ 9కి ఏమొస్తాయి 11 మల్టిపుల్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1/11 అంటే 9 1/11% గుర్తుపెట్టుకోండి. దీన్నే సింపుల్గా 9.09%గా రాస్తుంది. 9.09% గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇవి నేను బాక్స్ కొడుతున్నా అంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎందుకంటే ఈ బాక్స్ కొట్టిన మీకు ఐడియా ఉంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. నెక్స్ట్ 2/11. 2/11 అంటే ఏం చేస్తారు, నెక్స్ట్ అంతే ఇక 9 టేబుల్స్ అన్నీ అవే వస్తాయి. 18 2/11. నెక్స్ట్ 3/11 అంటే 9 3 ఎంత 27 3/11. నెక్స్ట్ 4 36 4/11. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇది దేని ఈక్వల్, ఇది 3/11, ఇది 4/11. నెక్స్ట్ ఎంత వస్తుంది 5/11. ఇది చెప్పండి ఆన్సర్ మీరు. నెక్స్ట్ 6/11, 7/11. వీటి ఆన్సర్స్ అని చెప్పాలి మీరు. వీటి ఆన్సర్స్ అన్ని క్యాలిక్యులేట్ చెప్పాలి. 8/11, 9/11. నెక్స్ట్ లాస్ట్ వన్ 10/11. 11/11 ఎందుకు తీసుకోమని, అది డైరెక్ట్ 1 వస్తుంది. ఓకే చెప్పండి. 5/11 ఎంత వస్తుంది 55. 5/11%. ఈ ఖచ్చితంగా పర్సంటేజ్ పెట్టాలి. ఇది పర్సంటేజ్. ఓకే 6/11 అంటే ఎంత వచ్చింది 66. 6/11%. 7 టేబుల్లో 11, సారీ ఇది 9 టేబుల్ కదా మనం చేసేది. సారీ ఒక నిమిషం. ఓకే ఇది 9 టేబుల్ కదా, మనకి ఫ్రాక్షన్లో 9 వస్తుంది కాబట్టి ఇక్కడ 5/11 అంటే ఎంత రావాలి, 9 టేబుల్లో 9 5 ఎంత 45. నెక్స్ట్ ఇది 9 6 ఎంత 54. 9 7 ఎంత 63. 7/11%. నెక్స్ట్ 8 అంటే ఎంత వస్తుంది 9 8 72. 8/11%. నెక్స్ట్ 9 టేబుల్లో చూడండి 9 9 ఎంత 81. 9/11. నెక్స్ట్ 9 10 ఎంత 90. 10/11%. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్రాక్షన్ టేబుల్స్. ఇంకా ఉన్నాయి. ఈ 10 11 వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి 11 అయిపోయింది కదా. నెక్స్ట్ 12 చూడండి. ఈ డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ. జనరల్గా ఇవన్నీ మీకు మైండ్లో ఉండాలి. ఇవన్నీ ప్రతిది కూడా ఓకేనా, ప్రతిది కూడా మైండ్లో ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 10 11 వరకు అయిపోయింది. నెక్స్ట్ 1/12 చూడండి. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ అయ్యండి. 1/12. 1/12 అంటే ఎంత వస్తుంది అంటే 8 into 1/3% వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 8.33%. ఓకే సింపుల్. నెక్స్ట్ 1/13. 1/13 అంటే 7.69%. 7.69%. నెక్స్ట్ 1/14 మీన్స్ 1/7%. దీన్ని సింపుల్గా 7.14%గా రాసుకోవచ్చు. 7.14%.
14%. నెక్స్ట్ వన్ 1/15. 1/15 అంటే ఎంత రాస్తారు? 6 2/3%. 6 2/3%. దీన్నే 6.66%గా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/16. 1/16 ఏం రాసుకోవచ్చు? 6 1/4%. దీన్నే సింపుల్గా 6.25%గా రాసుకోవచ్చు పాయింట్లలో, డెసిమల్ పాయింట్స్లో. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇక్కడ 1/17. 1/17 అంటే ఇక్కడ ఎంత రాస్తారు అంటే 5.88%. 5.88%. ఇవన్నీ మీ మైండ్లో ఉండాలి ఖచ్చితంగా. 1/18. 1/18 మీన్స్ 5.55%. నెక్స్ట్ 1/19 అంటే 1/19 విచ్ మీన్స్ 5.26%. ఈ మూడింటిని మనం ఏమంటారు అంటే జనరల్గా సింగిల్ సెట్ అంటారు. సింగిల్ సెట్ అంటే ఒకే రకంగా ఉంటాయి ఇవన్నీ. ఓకేనా? ఎట్లా సార్ అంటే ఇక్కడ 5.88 డెసిమల్ చూడండి, 5.88. ఇక్కడ 5.55. ఇక్కడ 5.26. అక్కడే వస్తాయి, దానికి దాటి రావు. ఓకేనా? ఇక్కడ ఓన్లీ ఇక్కడ 6, ఇక్కడ రెండే ఉన్నాయి. ఇక్కడ ఇవి కూడా రెండు సింగిల్ సెట్గా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఎంత? 1/20. 1/20 అంటే ఎంత? 5. 1/20 అంటే ఎంత? 5. వీటిని ఫ్రాక్షన్ టేబుల్స్ అంటారు. ఓకే, వీటన్నిటిని మనం ఏమంటారు అంటే ఫ్రాక్షన్ టేబుల్స్ అంటారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది చూడండి, మళ్ళీ ఒకసారి చూసుకోండి. మీకు అన్ని రివైండ్ చేస్తున్నాం. ఇక్కడ మైండ్ క్యాలిక్యులేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. మైండ్ క్యాలిక్యులేషన్ ఇక్కడ పర్సెంటేజ్ అంటే మన పర్సెంటేజ్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు? పర్సెంట్. దీన్ని మనం ప్రతిసారి దీన్ని ఎట్లా తీసుకోవాలంటే ప్రతి 100కి క్యాలిక్యులేట్ చేయాలి. ప్రతి 100కి క్యాలిక్యులేట్ తీసుకోవాలి. ప్రతి 100. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1 అంటే 100%. మీకు ఎక్కడ టేబుల్స్ ఉన్నాడు? ఇక్కడ 4 పిల్లర్స్. మీకు ఏం చెప్తున్నా నేను? 4 పిల్లర్స్. వీటన్నిటిని పిల్లర్స్ అని ఎందుకు అంటున్నా సార్ అంటే ఇవి ఐడియా లేకపోతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగ్గడం అనేది చాలా కష్టం. ఈ టేబుల్సే రానప్పుడు, ఈ స్క్వేర్సే రానప్పుడు, క్యూబ్స్ ఇవి రానప్పుడు ఏం చేయరాదు. మోస్ట్లీ కొన్ని అవసరం లేకుండా ఆప్షన్ త్రో చెప్పగలిగే ఆన్సర్స్ ఉంటాయి, కానీ అన్నీ మనకు తగ్గట్టు క్వశ్చన్స్ రావు కదా. ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి మీరు. టేబుల్స్ 1 to 20 వరకు రావాలి, ఎక్కాలంటారు. స్క్వేర్స్ రావాలి, వర్గాలు, క్యూబ్స్ అంటే ఏంటిది? ఘనాలు. ఓకే, ఫ్రాక్షన్ టేబుల్. ఫ్రాక్షన్ అంటే ఏమంటారు మనం? భిన్నాలు. ఓకేనా? ఇట్లా ఇవన్నీ ఐడియా ఉండాలి. ఇక ఫ్రాక్షన్ టేబుల్లో ఇక్కడ 1 నుంచి మొదలైంది. 1, 1/2, 1/4, 1/8. నెక్స్ట్ 1/3, 2/3, 1/5. ఈ బాక్స్లో కొట్టినవి అయితే ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ 1/6. నెక్స్ట్ ఇక్కడ 1/7 వస్తుంది లాస్ట్. ఇక్కడ బాక్స్లో ప్రతిదీ కూడా బాక్స్లో మెన్షన్ చేసిన మీకు. నెక్స్ట్ ఏమొస్తుంది? 1/8. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా ఒకసారి బాక్స్లో తీసుకోండి. నెక్స్ట్ 1/9. నెక్స్ట్ 1/10. 1/11. నెక్స్ట్ ఏంటిది? 11. తర్వాత ఇవి 12. ఇక్కడ వరకు అయితే మీకు ఐడియా ఉండాలి. ఇది కొన్ని సందర్భాల్లో లేకుండా కూడా నడుస్తుంది. వీటన్నిటికీ ఒక చిన్న లాస్ట్ సింపుల్ ట్రిక్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వాటికి చిన్నగా అబ్జర్వ్ చేయండి. 5కి ఏమొస్తుంది?
5కి 20కి 20కి ఏమొస్తుంది ఇక్కడ చూడండి 5కి ఏం రాస్తారా అంటే 20 వస్తుంది. నెక్స్ట్ 6కి ఏం రాస్తారు 16 వస్తుంది. అదే 16కి ఏమొస్తుంది 6 వస్తుంది. ఇక్కడ 7కి ఏమొస్తుంది 14. ఓకే నెక్స్ట్ 8కి ఏమొస్తుంది 12.5. 12.5కి ఏమొస్తుంది 8 వస్తుంది. నెక్స్ట్ 9కి ఏమొస్తుంది 11. 11కి ఏమొస్తుంది 9 అంటే 11. ఇవి గుర్తుంచుకోవాలి. ఇవి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న క్లాసులు ఇవన్నీ ఉంటాయి చూసుకోండి. 6కి 16 వస్తుంది. 16కి 6 వస్తుంది ఫ్రాక్షన్లో. 7కి 14 వస్తుంది. 14కి 7 వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి మనం లాస్ట్ రాసాం కదా 9కి 11 అని. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ తెలుసు 9కి 11 వచ్చిందా 11కి ఏం రావాలి 9 రావాలి కదా. ఇక్కడ చూడండి ఇక్కడ 1/11 అంటే ఏం రాశారు 9 మల్టిపుల్సే కదా ఇక్కడ రాసినాయి అన్ని సేమ్. ఇక్కడ 9 చూడండి ఇక్కడ ఏం రాస్తారు 11 మల్టిపుల్సే రాస్తారు. సేమ్ సింపుల్గా 8కి ఏం రాసినాం మనం 12 మల్టిపుల్స్. మరి అదే 12కి 8 మల్టిపుల్స్ వస్తాయి. ఓకే అట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. 7కి ఏమొచ్చినాయి 14. 14కి ఏమొస్తుంది 7 మల్టిపుల్స్ వస్తుంది. అట్లా ఇవి ఇప్పటి వరకు మనం నేర్చుకుని ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని నోటేషన్స్ ఐడెంటిఫై చేద్దాం, కొన్ని ట్రిక్స్ అనేటివి చెప్తాం. రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.